అందరికీ నమస్కారం అండి. ఈరోజు 22వ తేదీ మార్చ్ 2026 సంవత్సరం. జ్ఞానజ్యోతి స్టడీ సెంటర్, జిటి కృష్ణమూర్తి స్టడీ సెంటర్ వైజాగ్ నుంచి ఈ జూమ్ మీటింగ్, ఈ సమాలోచన జరుపుకుంటున్నాము. లాస్ట్ వీక్ మనం విసుగు అనే దాని మీద, బోర్డన్ అనే దాని మీద చర్చించుకున్నాము. అయితే ఈరోజు చాప్టర్ 11 జీవించే కళ బుక్లో భయం అనే టాపిక్ మీద ఫియర్ గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మనం చూసినట్టయితే నేను యొక్క ప్రధానమైన కదలికల్లో ఒకటి భయం, రాదర్ మానసిక ఆలోచన యొక్క ప్రధానమైన కదలికల్లో భయం ఒకటి. చాలా అది సాధారణంగా అందరి జీవితాల్లోనే కొనసాగుతూ ఉందన్నమాట. అయితే ఈ ఆలోచన నిర్మితమైన ఈ కల్పిత కేంద్రమైన నేను ఈ భయానికి ఒక వేదికగా ఎందుకు తయారైంది? ఈ ఆలోచన ఎందుకు ప్రధానమైన కదలికగా కొనసాగుతుంది అనే విషయం చాలా 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 ముఖ్యమైన విషయం ఈరోజు మనం ప్రస్తావిస్తున్న విషయం. ఎందుకంటే అసలు మూలమైన ఆలోచన, సైకలాజికల్ థాట్కి మూలమైనది, అత్యంత ప్రధానమైనది, ఎన్నో మానసిక వికారాలకి తావైనది అయినటువంటి ఈ భయం యొక్క కదలిక ఏంటి? అసలు ఎలాగా ఇది స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? ఇలాగా మనం దీన్ని తీసుకోవాలన్నమాట. అయితే ఈ భయం ఉన్న చోట ఎన్ని ఉన్నాయి రుగ్మతలు? మానసికంగా చూసుకుంటే మనం క్రూరత్వం ఉంది, కోపతాపాలు ఉన్నాయి, కఠినత్వం ఉంది, గందరగోళం ఉంది, ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. భయంతో చర్యలు మనం చేస్తూ ఉంటాం కదా. చేసినప్పుడు తనకు అది ఇతరులకి కూడా గొప్ప హాని కలిగిస్తాయి మనం గమనించినట్టయితే. తర్వాత భయము అనే డిజార్డర్ ఎప్పుడైతే వచ్చిందో శారీరక మానసిక అనారోగ్యాలు కూడా ప్రవేశిస్తాయి, ఆ రుగ్మతలు వస్తాయి. తర్వాత బాంధవ్యాలలో కూడా విభేదాలు తప్పకుండా తలెత్తుతాయి, గందరగోళ స్థితి వస్తుంది, వైషమ్యాలు వస్తాయి, ఆ తర్వాత సంఘర్షణ వస్తుంది, ఎడతెగని ఒత్తిడి వస్తుంది, వైరుధ్యం వస్తుంది. తర్వాత జీవితం అంతా ఒక అశాంతితో కొనసాగడం జరుగుతుంది. తర్వాత భయం ఉంటే అసత్యాలు మాట్లాడటం జరుగుతుంది, అబద్ధాలు, నటన అక్కడ ఉంటాయి. అంచేత కపటంతో, అసలు కపటమైన మనసుతో ఉన్నప్పుడు, ఇలాంటి గందరగోళం ఉన్నప్పుడు ప్రేమకు తావు ఎక్కడ ఉంది అక్కడ? అంచేత ఈ వాస్తవంలో మనం జీవిస్తున్నాం కదా. అయితే ఇంకొకటి, మానసికంగా మనకి భయం ఒకటి ఉంది, స్థూల భయం ఒకటి ఉంది. రెండు భయాలు. స్థూలమైన భయము నిజంగా ఉండాలి, ఉంటుంది కూడా. ఎందుకంటే అది సహజంగా మనకి ఒక పాము కనిపిస్తే దూరంగా పారిపోవడం, ఎదురుగా ఒక బస్సు వస్తుంటే పక్కకి జరిగిపోవడం, అవన్నీ కూడా స్థూలంగా వెంటనే ఇమ్మీడియట్గా జరిగిపోయే విషయాలు కదా. సో కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మానసిక దీనివల్ల ప్రమాదం ఏమీ లేదు, శరీరానికి ఒక రక్షణ కలుగుతుంది. అది బ్రెయిన్లో ఇన్పుట్ అయ్యే ఉంది ఆల్రెడీ.
సో కాబట్టి అది ఒక ఆ, అలాంటి జాగ్రత్త అవసరం అన్నమాట. దూరంగా ఉండడం క్రూర జంతువులకి ఇలాగా ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా స్థూల శరీరానికి హాని కలగకుండా ఉండడం అనే దాంట్లో అవసరం అది. అది భయం అని కూడా అనలేము అది. అయితే ఇంకా ముఖ్యంగా బాధించేది ఏంటి అంటే ఈ మానసిక భయాలు. ఇవి మనసు భవిష్యత్తు గురించి ఊహించుకున్నప్పుడు చాలా ఎక్కువ భయాలు కలుగుతాయి. తర్వాత ఇందులో తన గురించి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారు అన్న భయం అవుతుంది. తర్వాత ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారో, నా డ్రెస్ గురించి ఏమనుకుంటున్నారో, నా మాటలను విని ఏమనుకుంటున్నారో, నా ప్రవర్తన ఏమనుకుంటున్నారో అనేటువంటి, లేదా నా గురించి ఏమైనా కథలు చెప్పుకుంటున్నారా, ముసలితనం గురించి ఇంకో భయం, మరణ భయం ఉంటుంది. తర్వాత ఆపదలను ఊహించుకొని మరి భయపడుతుంటాం. ఏమో నాకు అలా జరుగుతుందేమో. మొన్న విమానంలో ఫ్లైట్లో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఈ విమానం పడిపోతే ఒకవేళ నేను వెళ్తున్న బస్సు కానీ యాక్సిడెంట్ అయితే ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి అని ఊహించుకొని భయపడ్డాం అనమాట. తర్వాత ఒంటరితనంలో ఒక భయం. ఆ, ఇంకోటి ముఖ్యంగా దేవుడు అంటే చాలా మందికి భయం. ఎందుకంటే రేపు నా జీవితం ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందేమో అన్న భవిష్యత్ భయం కూడా ఉంది. అనారోగ్యం గురించి భయం, బాంధవ్యాలలో భయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 భయాలు అన్నమాట. ఇవన్నీ మానసిక భయాల కిందే వస్తాయి. అయితే భయానికి కారణాలు అనేకమై ఉండొచ్చును, ఎన్నెన్నో ఉండొచ్చును. కానీ అన్నిటి యందు అంతర్లీనంగా ఉన్నది భయమే. ఆ భయం ఒక్కటే. అంటే ఒక కదలిక, అది ఆలోచన యొక్క ఒక కదలిక. దానికి భయం అనే పేరు పెట్టడం జరిగింది. కొన్ని కదలికలకు కోపం అని, కొన్ని రకాల కదలిక అసూయని, కొంత ద్వేషం అని, ఇలాగా ఒక కదలికకి ఒక పేరు ఇవ్వటం జరిగిందనమాట. సో కాబట్టి వెంటనే ఆ కదలిక రాగానే అమ్మో నాకు భయం వస్తుంది, ఈ ఆలోచన కదలికలు ఆ భయాన్ని గుర్తిస్తుంది మనస్సు. ఎందుకంటే ఇలాంటి కదలికలు వచ్చినప్పుడల్లా అది భయపడింది అనేటువంటి ఒక ముద్రణ ఆ, చిన్నప్పటి నుంచి పడింది. పెద్దవాళ్ళు చెప్పడంలో, తర్వాత ఎన్నెన్నో అనుభవాల ద్వారా, తర్వాత ఎన్నో గ్రంథాల్లో ఉండే విషయాల ద్వారా, తన స్వీయ అనుభవం ద్వారా అలా వచ్చిందనమాట. అయితే మనస్సుకి సంపూర్ణంగా భయం నుంచి స్వేచ్ఛ పొందడానికి వీలవుతుందా అనే ప్రశ్న. అంటే అసలు ఇది అంత గాఢంగా జీవితం అంతా అలుముకొని ఉందన్నమాట. క్షణక్షణం ప్రతి ఘటనలో, ప్రతి ఆలోచన విధానంలో తొంగి చూస్తే అక్కడ బయటనున్న దానికి లోతుగా చూస్తే ఏదో అభద్రతా భావం, ఏదో అక్షేమం, ఏదో భయం, ఏదో తెలియని ఆందోళన ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే భయం మనసులో ఉన్నంత కాలం మనసులో ఆ, కొన్ని మారుమూల కోణాలు ఇంకా చీకటిలో ఉన్నాయి. అవి ఇంకా బయటపడలేదు. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ లేయర్స్ ది మైండ్ విచ్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అక్కడ చాలా ఆ, అజ్ఞాతంగా ఉండిపోయాయి అన్నమాట. అంచేత అవి తెరవబడాలి. అది దాంట్లోనే కూడా ఆ, దానిలో కూడా చూడవలసి ఉంది మనం. అయితే భయం ఉన్నప్పుడు అంత దూరం పోయి మనస్సు ఆ, దాన్ని ప్రశ్నించటం కానీ, లేదా అంటే దాన్ని అన్వేషించటం కానీ చేయలేదు అనమాట. ఎందుకంటే దానికోసం ఆ, ఒక భయరహితమైన మనస్సు ఉంటేనే తప్ప అంత లోతుగా గమనించే అవకాశం కూడా లేదు. ఇలాగా దైనందిక జీవితంలో ఎన్నో విధాలుగా ఆ, ఒక అభద్రతా భావంతో కూడుకున్న ఒక భయం కొనసాగుతూ ఉంది. ఇదంతా గమనించి భయం లేని జీవితం
ఒకటి పొందాలి, కావాలి అనిపిస్తుంది. ఏ ప్రయత్నం చేసినా మనిషి అది విఫలమవుతుంది. ఈ కోరికతో సాధన, ప్రయత్నం, అదుపు చేయడం, తర్వాత దాని నుంచి తప్పించుకొని పారిపోయే ఉపాయాలు ఎన్నెన్నో చేస్తాం, కానీ అది పవనే పోదు. ఏం చేయండి, ఏం చేసినా అది పోదు. ఎందుకంటే భయమే ఆ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. అందువల్ల ఏ ప్రయత్నం చేయండి, మనం సాధన చేసినా లేదంటే తప్పించుకునే ఉపాయాలు ఎన్ని చేసినా లేదా అణిచిపెట్టాలని ప్రయత్నించినా అది పోదు. అందువల్ల భయం నుండి ఎలా బయటపడతాను అని కాదు, కానీ భయం అంటే ఏమిటి ఇది కనుగొనాలి. అసలు భయం అంటే ఏంటి, అసలు దాని స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి, అది ఎలా పుడుతుంది, ఎలాగా కొనసాగుతుంది అనేది, దాని మూలాలు ఏంటి, ఇది మనము కనుక్కోవాల్సిందన్నమాట. ఇప్పుడు నాకు ఈ భయం ఉంది, నాకు ఆ భయం ఉందని అంటుంటాము, కానీ నిజానికి యాక్చువల్గా నేనే భయం. నేనే భయం అని ఎందుకు అంటున్నాను, ఎందుకంటే అక్కడ నేను ఉన్న చోట భయం ఉంది, భయం ఉన్న చోట నేనున్నాను. అవి రెండు విడదీయలేనివిగా ఉన్నాయి. అంచేత నాకు భయం కాదు అంటే, నాకు భయం అంటే నా నుంచి వేరేగా దూరంగా ఉంది నాకు నాకు భయం. కానీ అలా అన్నప్పుడు దాన్ని ఏదైనా చేయగలం. దూరంగా ఉన్నది ఒకటి ఏదైనా, అది నాది అన్నప్పుడు ఇది నాకు సంబంధించింది, నాకు నాకు భయం వచ్చింది, ఇది నా బాటిల్, ఇది నా పుస్తకం అనుకున్నప్పుడు దాన్ని దూరంగా పెట్టగలం, దగ్గరగా పెట్టగలం, విసిరివేయగలం, చింపేయగలం, లేదా అగ్నిలో పడి కాల్చేయగలం, పెట్టి దాన్ని భస్మం చేయగలం. కానీ భయం నేనే అయితే నేనే కదా భయం. అంటే నేనున్న చోట భయం ఉంది, భయం ఉన్న చోట నేనున్నాను. అలాంటప్పుడు అది విడదీయలేదు కదా. అప్పుడు ఏం చర్య చేయగలం దాని గురించి, అంచేత ఏమీ చేయలేం. అందువల్ల ఆ భయం నుంచి ఎలా బయటపడతానని కాదు, ఆ భయం అంటే ఏంటో కనుగొనాలి అంటే అక్కడ ఆ భయంతో ఉండాలి. ఆ భయం కొనసాగుతున్నప్పుడు ఎరుకతో గమనించాలి. అక్కడ ఎలాగా, ఎక్కడ ఆలోచన పుట్టింది, అది ఎలా ప్రయాణం చేస్తుంది, ఏం అనిపిస్తుంది, శరీరంలో మార్పులు ఏమొస్తున్నాయి, మానసికంగా ఏం జరుగుతుంది అని ఇటువంటివన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ అప్రమత్తతతో పోతున్న ఆలోచనల్ని, ప్రతిస్పందనల్ని, ఈ ప్రమేయము, జోక్యము ఏవీ లేని ఎరుకతో, విశ్లేషణ లేకుండా తక్షణమే చూడగలిగితే వస్తున్నప్పుడు అక్కడ తీర్మానాలు, ఇష్టాలు మనం ఏమీ పెట్టలేదనుకోండి, అప్పుడు దాని ప్రతి కదలిక మనం చూడగలం. కానీ దాంతో ఇంటర్ఫియర్ అయితే మాత్రం ఆ భయం పెరుగుతూ ఉంటుంది, కానీ అక్కడి నుంచి ఇంకా దాన్ని వదిలి పారిపోయే ప్రయత్నంలో కూడా అది మరింత బలవత్తరం అవుతుంది. కాబట్టి ఇది గమనించాలి మనం, ఎందుకంటే నిరంతరం ఈ ప్రయత్నాలే భయం పుట్టినప్పుడు జరుగుతున్నాయి కనుక. మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. ఈ దర్శనంలో ఏం జరుగుతుంది అంటే, ఈ దర్శనం జరుగుతున్నప్పుడు ఉన్న దానిలో ఏదైతే ఉందో, భయం ఉండి, కోపం ఉండి, ఏది ఉందో దానిలో ఉన్నటువంటి ఉన్న విషయం అంతా వెల్లడవుతుంది అన్నమాట ఆ గమనికలో. ఎందుకంటే ఆ గమనములో గమనించేవాడు లేడు, కాబట్టి గమనించేవాడు
ఆ గమనించే విషయానికి ఒక అర్థం, తాత్పర్యం, విశ్లేషణ ఏది ఇవ్వటం లేదు. కాబట్టి ఆ గమనం మాత్రమే ఉంది. దాంతోనే అతను ఉన్నాడు. అంటే అక్కడ వేరే విషయం సంపర్కం ఏమీ లేదు. కాబట్టి ఆ నేరైన దర్శనంలో అక్కడ భయం యొక్క పూర్తి కదలికలో ఉండేటువంటి ఉన్న విషయం ఏదో క్లియర్గా వ్యక్తమవుతుందన్నమాట. ఈ అప్రమత్తమైన ఎరుకలో ఉన్నదాని మీద సత్యమైన ఒక నేరైన ఒక అవగాహన కలుగుతుంది. అప్పుడు దాని స్థానంలోనే మనకి శాంతి అనేది, స్పష్టత అనండి, స్వేచ్ఛ అనండి, పరమానందం అనండి, ఏదైనా దాని స్థానంలో ఏదో కొత్తది. ఇవన్నీ పేర్లే, కానీ మనం కొత్తది అనుకుంటే బాగుంటుంది. ఏదో సరికొత్తది ఒకటి, ఇంతవరకు మనస్సుకు తెలియనిది ఒకటి సరికొత్తది. ఇంకా దానికి ఇంకా పేరు కూడా పెట్టలేండి. ఒక సరికొత్తది ఏదో దాని స్థానంలో ఉదయిస్తుందన్నమాట. సో కాబట్టి భయం అనేది ఒక ఆ, చెడ్డది, అది మంచిది అని మనం పేరు పెట్టలేము. ఎందుకంటే భయం అనేది యాంబిషన్ లాగా, యాంబిషన్ అంటే తాపత్రయం, ఇలాగా ఒక ప్రధానమైన మూమెంట్స్ ఇవి. సో దీనిలో వెళ్ళి మనం గమనించినట్లయితే ఏమవుతుందంటే ఆ ఇప్పుడు ఆ వాస్తవంలో ఉన్న సత్యము నిజంగా ఆ సత్యాన్ని తెలియచేయటానికి ఒక ఆధారం. కాబట్టి వాస్తవమే ఒక విధంగా సత్యం, కానీ ఊహ సత్యం కాదు కదా. కాబట్టి ఆ వాస్తవమే సత్యముగా, సత్యమే వాస్తవంగా ఒకదానికొకటి నీడ, లేదంటే దాని యొక్క ఒక ప్రధానమైన ఒక ఆకారము. ఆ ఆకారం ఉంటే దాని నీడ, ఆ నీడ ఉందంటే ఆకారం ఉంది. ఈ రెండిటికి ఈ ఒక అవినాభావ సంబంధం తప్పకుండా కనిపిస్తుంది. అందుకే కృష్ణమూర్తి గారు వాట్ ఈజ్ అనేది ఎంత ప్రధానమైనదో చెప్తారు. నాట్ వాట్ వాస్, నాట్ వాట్ షుడ్ బి. ఏం జరిగిపోయిందో కాదు, ఏం జరగాలో కాదు. సో ఏం జరగాలి అని ఆలోచిస్తూ భయపడటం, అయ్యో ఇలా జరిగిపోయిందని మళ్ళీ బాధపడిపోవడం, వీటి వల్ల ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంతే. కానీ ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు గమనించడం అనేది అసలు అదే సత్యానికి దారి, అది సత్యము కూడా. ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? రాంబుద్ధ గారు. సార్ ఒక్క నిమిషం. సార్ అందరికీ నమస్కారం సార్. మీరు అన్ని పాయింట్లు బాగా కవర్ చేశారు. అంటే నా పర్సనల్ నోట్ ఏంటంటే సీరియస్ టాపిక్స్ కృష్ణాజీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్లో ఏంటంటే ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఆ వీడియోస్ చూస్తే ఏంటంటే ఆడియన్స్లో ఏమి చెప్తున్నారండి ఏంటంటే కంటిన్యూస్గా మనకేంటంటే ఒక ఎఫర్ట్ పెట్టాలి అతను చెప్పింది వినడంలో. మన గ్రూప్స్లో కూడా ఏంటంటే మీకు ఒకసారి డిస్టర్బెన్స్ రావడం, మధ్యలో మీరు 3-4 సార్లు ఆపడం, ఇదేంటంటే ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్. ఇది అంటే మన జీవితాల్లో మనకి ఎన్నో బిజీ యాక్టివిటీస్ ఉంటాయి చుట్టుపక్కల. మనం స్పెండ్ చేసి 1 అవర్ 1.5 అవర్ కూడా మీరు చెప్తుంది వినడంలోనే అదొక లెర్నింగ్ అవుతుంది. ఆ రోజు జేకే చెప్పినా ఎవరు మీరు చెప్పినా కానీ ఏంటంటే ఆ ఎఫర్ట్, సీరియస్నెస్ ఉండాలి కొంచెం మనకి. సో టాపిక్ వెళ్తే సార్ మీరు ఆల్రెడీ కవర్ చేశారు. ఈ ఫియర్, లవ్ అనే 2 టాపిక్స్ నేను పర్సనల్గా చాలా స్టడీ చేశాను. అంటే జేకే ఏంటంటే ఈ ఫియర్ అనే టాపిక్ని అతను ఉన్న ఈ 50-60 సంవత్సరాల లివింగ్లో కొన్ని టాక్స్లో, కొన్ని లైన్స్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ ఫియర్ అనేది అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, రూట్ కాజ్ ఏంటి,
దాని ఎండ్ ఏంటి, దాన్ని మనలో మనం ఎలా చూసుకోవాలని చెప్పి చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సమరీ అంతా మీరు ఇచ్చారు. నేను రాసుకున్న నా నోట్స్ ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న అందరికీ ఏంటంటే వీఆర్ లివింగ్ బీయింగ్స్. మన లోపల ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి మనం కదలగలుగుతున్నాం, మూవ్ అవ్వగలుగుతున్నాం. ఈ భూమి అనే దాని మీద మనం నిలబడుతున్నాం. ఫిజికల్గా మన బాడీలు ఉన్నాయి. దానికి ఏంటంటే జేకి ఇంకో మాట కూడా చెప్పారు. ఈ జీవంతో పాటు జీవిస్తున్న ప్రతి మనిషిలో కూడా ఫియర్ ఈజ్ ద కామన్ గ్రౌండ్ ఫర్ ఆల్ హ్యుమానిటీ. ఈ భూమి మీద జీవిస్తున్న జంతువుల గురించి అని చెప్పండి, కానీ ప్రతి ప్రాణిలోని ఈ భయం అనేది డీప్ రూటెడ్గా ఉంది. కానీ ఏంటంటే మనం ఎప్పుడు గుర్తించం అది. అది ఎందుకు ఉంది, ఎలా ఉంది, అవన్నీ ఏంటంటే తర్వాత స్టెప్స్లో చెప్పుకొచ్చారు. ఓకే, దాంతో మాట ఇంకో మాట కూడా అన్నారు. ఫియర్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ టైమ్ విచ్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ థాట్. భయం అనేది ఏంటంటే దానికి ఒక ఎండ్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పారంటే ఫియర్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ టైం. దానికి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఒక పాము కనిపించింది, మీరు ఆల్రెడీ చెప్పారు. ఒక పాము కనిపించింది, నడుస్తున్నారు, సడన్గా పాము కనిపించింది. మీరు ఏం చేస్తారు? మీరంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ చేసేది ఏంటంటే పరిగెడతాం. ఆ చూడగానే పరిగెట్టడం అనేది యాక్షన్. తర్వాత భయం వేస్తుంది. ఏంటి, ఇప్పుడు పరిగెడుతున్నప్పుడు ఇంకా పాము నా వెనకాల వస్తుందా, వచ్చి నన్ను కాటేస్తుందా? ఈ టైంలోని మీకు ఫియర్ బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ జేకే యూస్డ్. నెంబర్ 2 ఏంటంటే మిమ్మల్ని ఒక బుల్లెట్ ఫైర్ చేస్తాం మీ మీద. ఫైర్ చేసినప్పుడు మనం చేసి ఫస్ట్ యాక్షన్ ఏంటి? పరిగెత్తడం అక్కడ కూడా. ఎందుకంటే అది మనం తగిలితే మనం పోతాం, అవన్నీ సెకండరీ. ఈ టైం ఏదైతే ఉందో దట్ ఈస్ హిస్ పాయింట్. ద మూమెంట్ యూ గివ్ టైం, దట్ బిల్డ్స్, దట్ బ్రింగ్స్ ద థాట్ ఇన్ టు పిక్చర్. అప్పుడు అనాలిసిస్ స్టార్ట్ అవుద్ది. బుల్లెట్ తగిలితే ఏమవుద్ది, పాము కరిస్తే ఏమవుద్ది. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆ గ్యాండ్ చెప్పింది అది. ఆల్ దీస్ డీప్ రూటెడ్ ఫియర్స్ వెన్ కంబైన్డ్ విత్ టైం, గతంలో ఇలా జరిగింది కాబట్టి దానివల్ల ఇలా ఇంపాక్ట్ అవుద్ది కాబట్టి ఈ భయం స్టార్ట్ అవుద్ది. మరి దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి? ఎవ్రీడే లైఫ్లో మనకి చాలా చాలా ఫియర్స్ ఉన్నాయి. 2 fundamental reasons why this is coming into our mind is, one is desire, second one is లాస్ ఆఫ్ ఐడెంటిటీ. డిజైర్ అనేది ఏంటంటే ఫిజికల్ వరల్డ్లో ఏంటంటే మనం లవ్ అని, మనీ అని, పవర్ అని, నాలెడ్జ్ అని, ఫ్రీడమ్ అని, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే ఒక్కొక్కటి పోతుందని మనకి అనిపిస్తుందో అప్పుడు ఫియర్ ఉంటుంది. ఇది డైలీ లైఫ్. లాస్ ఆఫ్ ఐడెంటిటీ, ఈగో అంటే నేను ఫలానా, కానీ రేపు నుంచి నాకు ఈ రికగ్నిషన్ నాకు ఉండదు. ఎవ్రీబడి హ్యాస్ ఇట్, రైట్? నేను ఇన్ని సాధించాను, కానీ రేపుడితో నాకు అన్నీ పోతున్నాయి. లాస్ ఆఫ్ ఐడెంటిటీ. ఫైనల్ మోస్ట్ ఫియర్ ఏంటి? చావు. అయిపోయింది, నేను ఇన్ని రోజులు బతికాను, ఇంత సాధించాను, ఇంత కూడబెట్టాను, కానీ రేపుడితో నాకు అయిపోయింది, నాకు ఏదో జబ్బు వచ్చింది, నేను పోయాను. దట్ ఈస్ ద ఫైనల్ ఫియర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అది కూడా ఆయన కవర్ చేశారు. సో ఫైనల్గా ఏం చెప్పారంటే సార్, హీ కనెక్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ టు అగైన్ అబ్జర్వర్ ఈస్ ద అబ్జర్వర్. ఫైనల్ టాపిక్ అది. మనం ఎందుకు ఫియర్ని అబ్జర్వ్ అతను ఎండ్ చేశారంటే, నేను ఫియరు సెపరేట్గా చూసినంత కాలం యు ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు మీరు లాస్ట్లో ఒక మాట అన్నారు, ఫ్యాక్ట్ ఈజ్ ద ట్రూత్, వాట్ ఈజ్ ద ట్రూత్. దట్ ఈస్ హౌ ఈ ఎండెడ్ దిస్ ఫియర్ టాపిక్. రెండు సెపరేట్ కాదు. నేనే భయం, నేనే కోపం, నేనే అసూయ. ఈ టాపిక్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆ అండర్స్టాండింగ్లో ఏంటంటే ఈ డిఫరెన్స్ లేకుండా ఫియర్ కూడా మీకు డై అవుద్ది. ఎందుకు అవుద్ది? 3 things. ఫియర్ షుడ్ బి డెల్ట్ విత్ అండర్స్టాండింగ్, యాక్సెప్టింగ్ అండ్ విట్నెస్సింగ్. విట్నెస్సింగ్ అంటే మళ్ళీ అబ్జర్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డై అవుద్ది. ఎందుకంటే
ఒకసారి మనకి ఏదో భయం అయిపోద్ది. సంథింగ్ ఏదో అవుద్ది. ఎవరో పోయారనో, లేకపోతే ఉన్న ఆస్తంతా పోయిందనో, ఆ మూమెంట్‌లో ఏంటంటే మీకు మైండ్ విపరీతంగా డిస్టర్బ్ అవుతా ఉంటది. కొంచెం టైం ఇచ్చినప్పుడు ఏంటంటే అది అలా వీక్ అవుతా ఉంటదది. మనం ఈ టీచింగ్స్ ద్వారా ఆ అండర్‌స్టాండింగ్ మనకు వస్తే, ఎలాంటి భయం వచ్చినా గానీ అంతటితో మనం డై అవుతాం. యూ హావ్ టు డై ఫర్ ద మూమెంట్. ఓన్లీ డీప్ సీయింగ్ విల్ బ్రింగ్ దట్ ఫియర్ టు జీరో. సాయంకాలం పోదాం. దెన్ యూ టాక్ అదే ఫ్రెష్. బరోడా. రైట్? అంతే సార్. దోస్ ఆర్ ద పాయింట్స్ ఐ హావ్ రిటెన్. ఐ పర్సనల్లీ ట్రైడ్ మై సెల్ఫ్. ఎందుకంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు మనం షేక్ అయిపోకుండా కామ్‌గా దాన్ని చూడగలిగితే దాని ఇంటెన్సిటీ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. దట్ మ్యాచెస్ విత్ వాట్ జేకే ఈస్ సేయింగ్ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు సార్? మాట్లాడవచ్చు సార్. ప్లీజ్ సార్. చాలా మంచి టాపిక్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాది ఒక చిన్న అబ్జర్వేషన్. వాట్ ఐ ఫెల్ట్ ఈస్, కనబడటం లేదు మీరెవరు? సార్ నేను సార్ గౌతమ్ గౌతమ్ గారు. గౌతమ్ ఓకే. సార్. చెప్పండి. వాట్ ఐ ఫెల్ట్ ఈస్, ఇప్పుడు మేము చూస్తూ ఉంటే ఈ ఫియర్ గురించి చాలా డీటెయిల్గా ఇప్పుడు రామ్ బుద్ధ గారు కానీ మీరు కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఐ ఫెల్ట్ అ స్మాల్ గ్లిమ్స్ అంటే, దిస్ ఫియర్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఐ థింక్ ఇట్ విల్ డల్ ద మైండ్. అది ఆయన ఎన్నోసార్లు కే కూడా చెప్పారు ఆ మాటని. బికాస్ దిస్ ఫియర్ ఇస్ ద వన్ విచ్ విల్ మా పొటెన్షియల్ని, అంటే ఇట్ విల్ లిమిట్. మాకేమో ఒక ఇన్నర్ పొటెన్షియల్ ఉంటే వీ కాంట్ దట్ ఇట్ విల్ నాట్ అలో అస్ టు ఫ్లవర్. ఇట్ విల్ ట్రై టు సప్రెస్ దట్ పొటెన్షియల్. నేనేమో ఒక చేస్తాను అనే కాన్ఫిడెన్స్ని నేను కోల్పోతాను అనమాట. అది ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ టైమ్స్. బిఫోర్ ఐ వాస్ నోయింగ్ అబౌట్ కే, I used to have that. So many times I have experienced that. So he tells in one of the statement, the life begins when the fear ends. So fear అనేది it is actually hindering my growth. I mean, like my inner potential I cannot reveal. It cannot what to tell. అది ఫ్లవర్ అయ్యడానికి అది వదలదు అనమాట. సో టోటల్ ఫ్రీడమ్, ఈ ఫియర్ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు ఆ బుక్స్లో మెన్షన్ చేశారు. సో ఇట్ ఈస్ జస్ట్ బై నాన్ అనాలిటికల్ అబ్జర్వేషన్ వీ కెన్ డూ ఇట్. సో ఫీలింగ్ లైక్ ఆ ఫియర్ని ఫీల్ చేసి, రాదర్ దెన్ అనలైజింగ్ ఇట్, ఆల్రెడీ మీరు చెప్పారు, ఆల్రెడీ స్టార్టింగ్లో కూడా క్లియర్గా చెప్పారు, ఎస్కేప్ అవ్వకుండా, ఆ ఫైట్ చేసుకోకుండా, just by feeling it, I think that is a very good observation, that we can feel it and analyze it, then that observer is the observed అనే ఒక ప్రాసెస్ మాత్రం చాలా బాగా క్లియర్గా అది వర్కౌట్ అవుతుంది అనమాట. తర్వాత మేము అలాగే చూస్తే ఐ థింక్ ఇట్ ఈస్ దిస్ ఫియర్, యాజ్ వాట్ రాంబుద్ధ గారు అప్పుడే చెప్పినట్లు, దిస్ థాట్ ఈస్ ద వన్ విచ్ విల్ మేక్ ద ఫియర్ స్ప్రౌట్. ద ఫియర్ విల్ స్టెమ్. ఆ ఫియర్ ఎలా వస్తుందంటే థాట్ మూలంగానే వస్తుంది. అంటే ఫ్యూచర్ కొని అప్పుడే మీరు చెప్పినట్ల, వాట్ అబౌట్ ద నెక్స్ట్ థింగ్ ఆర్ ద ఫ్యూచర్ ఆర్ వాట్ షుడ్ బి ఆర్ వాట్ వాజ్, అది డైలమాలో మేము పడిపోతాం అనమాట. సో either the memories it will be repeating in our brain, or either the future loss, or my self identity ni ఇప్పుడు whenever the self feels that it is having some identity crisis, when it can't associate itself, అప్పుడు ఆ ఫియర్ అనేది ఐ థింక్ ఇట్ విల్ ప్లే ద మేజర్ రోల్. సో మరి కృష్ణమూర్తి ఎన్నోసార్లు చెప్పినట్లు, ద థింకర్ ఈస్ ద థాట్. So if you try to analyze fear, you are actually there. See, if you try to fix it as an observer, and you are the observed. The fear itself is that I am there. That I itself is the cause for that fear, and I am that fear. So without making any division or any kind of judgment, ఇఫ్ యూ జస్ట్ వాచ్ ఇట్, బీ వాచ్ఫుల్, ఆ ఫియర్ అలాగే చూసగలిగితే మీరు చెప్పినట్లు, ఇట్ విల్ ఆటోమేటికలీ ఫేడ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ ఫేడ్. మరి దట్ లేబులింగ్,
see, usually in society we give everything as a label. We try to label everything. So that if you're identifying with that label, and if we don't name it, if we don't label it, we feel that we are losing. అంటే మేము ఆ లేబల్తో అసోసియేట్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ పలానా వ్యక్తి పలానా ప్రొఫెషన్లో ఉన్నాను, నేను నా ప్రొఫెషన్తో గుర్తింపు పొందుతాను, నేను నా ఇంటితో, నేను నా ఫ్యామిలీతో, కమ్యూనిటీలో ఐఎమ్ అసోసియేటెడ్ సంథింగ్ సైకలాజికలీ. ఇప్పుడు నేను అది లేదు అన్నప్పుడు, the very minute, if I think now also, if I feel that, I will feel, oh my god, I'm lost, I'm nowhere. అదే నోది వచ్చేస్తుంది అనమాట. అదే ఆల్రెడీ మీరు చెప్పినట్లు ఎస్కేపిజం చూస్తాము. దట్ ఆల్ విల్ స్ట్రెంత్. మీరు అప్పుడే చెప్పినట్లు మేము ఎంత దూరము పారిపోయేదానికి చూస్తామో, అది ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫియర్ విల్ వర్సన్ ఇన్ సెల్ఫ్, ఎక్కువ అవుతా వెళ్తుంది. సో అంటే ఫ్రీడమ్ కావాలా మనకి అంటే, ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ దిస్ ఫియర్, అంటే ఆ రిలేషన్షిప్స్ కానీ డైలీ లైఫ్లో మేము ఎలా రిలేషన్షిప్లో ఉన్నాం అంటే, ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు అబ్జర్వ్ సంథింగ్ వితౌట్ ఎనీ ఎవాల్యుయేషన్, వితౌట్ ఎనీ అనాలిసిస్. సో దట్, అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ ఈజ్, ఫియర్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. అంటే ఇట్స్ బికాస్ ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ థాట్ కానీ మీరు అప్పుడే చెప్పినట్ల మెమొరీ కానీ ఇంటెలిజెన్స్ కానీ, దే ఆర్ ఆల్ పార్షియల్. ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పార్షియల్. సో వెన్ ద లిమిటెడ్ ఫీలింగ్ నేను చూసినప్పుడు, ద ఫియర్ ఈజ్ ఆల్సో లిమిటెడ్. సో ఇట్స్ ఆల్వేస్ లిమిటెడ్. సో ఎండింగ్ ఆఫ్ ఫియర్, ఇట్స్ యాక్చువల్లీ, ఇట్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫార్ అవేకనింగ్ దిస్ లవ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్. అంటే ప్రేమ మాలో పుట్టాలి అంటే ఆ క్షణంకి ఆ ఒక్క భయం అనేది ఉండకూడదు. సో నిజమైన ప్రేమ ఉంటుందంటే అక్కడ భయం ఉండదు, భయానికి చోటు ఉండదు, మళ్ళీ ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. వీ హ్యావ్ అండర్స్టాండింగ్ అబౌట్ దట్ రిలేషన్షిప్స్. సో ఇది అట్లే చెప్పుకుంటే పోతే చాలా ఉంది సార్, బట్ దట్స్ వాట్. ఇప్పుడు ఫియర్ అంటే వస్తే జలసి కూడా అలాగే అటాచ్ అవుతా వెళ్తుంది. సో నాకు అనిపించే విధంగా ఈ జితు కృష్ణమూర్తి గారు కానీ, మీరు చెప్పినట్లు కానీ, అందరూ స్పీకర్స్ చెప్పినట్లు కానీ, క్వశ్చన్ నెంబర్ సో ఐ థింక్ ఇప్పుడు మేము ఇవన్నీ ఎండ్ చేస్తే, ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ ఇట్ టోటలీ, ఐ థింక్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్ అండ్ వీ కెన్ సీ ఇన్ టు ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దీప్తి గారు వచ్చారా? సార్ వచ్చాను సార్. కిందకి వెళ్ళొద్దా? అందరూ మ్యూట్ లో పెట్టుకోగలరు. అందరూ మ్యూట్ లో పెట్టండి అమ్మా, డిస్టర్బెన్స్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరు చేశారో సార్, చాలా బాగా చేశారు. వాళ్ళకి నేను నిజంగా ఎందుకంటే ఎలాంటి ఇష్యూస్ రావు ఇంకా ఫ్యూచర్ లో. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ వాళ్ళకి. మంచి ఐడియా, యాక్చువల్లీ నాకు రాలేదు ఐడియా అసలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి కూడా చేస్తుందని ఇది ఒక ఎగ్జాంపుల్. ఎంత మంచి టాపిక్ అంటే ఈరోజు ఫియర్ అనేది ఒక టాపిక్ తీసుకున్నాం, కానీ నాకు తెలిసి ప్రతి మిగతా మనం పేరు పెట్టిన ప్రతి ఒక్క ఫీలింగ్ కి ఇది వర్తిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్తిస్తుంది. చాలా మంచి టాపిక్ సార్. ఎందుకంటే రీసెంట్ గా నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నా లైఫ్ లో నుంచి నేను చెప్తామనుకుంటున్నా. ఒక 2 ఎగ్జాంపుల్స్. నాకు తెలిసి ఈ ఫియర్ అనేది భయం అనేది చాలా మనిషిగా కానీ జంతువుగా కానీ, ఏ ప్రాణికైనా, పిట్ట నుంచి చీమ నుంచి మనిషి వరకు నాకు తెలిసి అది జీవంలోనే వచ్చింది సార్, మనం పుట్టినప్పటి నుంచే. ఎందుకంటే అది యాన్సిస్టర్స్ నుంచి మనము అడవులలో ఫస్ట్ పెరిగాం కాబట్టి, జంతువుల లాగానే మనం అడవులలో పెరిగాం కాబట్టి ప్రాణ భయం అనేది ఒకటి ఉండేది. కాకపోతే అది జెన్యూన్ భయం అన్నమాట, ప్రాణ భయం. నన్ను ఎవరన్నా చంపుతారేమో, ఏదైనా వస్తే పారిపోవాలి అనేది ప్రాణభయం అనేది అది ఉండాలి మనిషికి, ఏ జంతువుకైనా ఉండాలి, లేకపోతే చనిపోతాం, అది ఫిజికల్గా. కాకపోతే అదే ఏమైందంటే జనరేషన్స్ పాస్ అయ్యి అది ఎలా అయిపోయిందంటే, ఆ ఫిజికల్గా ఉన్న భయంని సైకలాజికల్గా, అది మనకి ఏ మూమెంట్లో జరిగిందో తెలియదు కానీ సైకలాజికల్గా ఎప్పుడైతే పాస్ట్ ఫ్యూచర్ అనేది 2 వచ్చినాయో, ప్రజెంట్ మూమెంట్లోనే పాస్ట్, ప్రజెంట్ మూమెంట్లోనే ఫ్యూచరు, 2 ప్రజెంట్ మూమెంట్లోనే ఆలోచిస్తున్నాం. అక్కడ పాస్ట్ లేదు, ఫ్యూచరు లేదు కదా, లేదు. కానీ ఈ ప్రజెంట్ మూమెంట్లోనే ఏ భయమైనా, ఏ బాధ అయినా, ఏదైనా సరే, ఇప్పుడు ప్రీవియస్గా ఎవరైనా ఏదన్నా మాట నిజంగా చివుకుమనే మాట ఎవరైనా ఏమన్నా అంటే, అది నేను బాధపడుతున్నది ఇప్పుడు ఈ క్షణం బాధపడుతున్నా,
అంటే ఆ క్షణం లేదు, అది వెళ్ళిపోయింది ఎప్పుడో. కానీ ఆ క్షణంని ఇప్పుడు తీసుకొచ్చి అప్పుడు ఉన్న ఫీలింగ్‌నే కలిగేలాగా ప్రెజెంట్ మూమెంట్‌లో ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించినా, వాళ్ళన్న మాటలను ఆలోచించినా, ఆ బాధనేది ఇప్పుడు కలుగుతుంది. అప్పుడు కలిగింది, ఇప్పుడు కలుగుతుంది. ఎందుకు? ఈ నిజంగా అది మూమెంట్ ఉందా ఇప్పుడు? ఒక్క క్షణం బయటికెళ్ళి చూద్దాం. బయట యాజ్ ఇట్ ఈజ్ నార్మల్‌గా ఒక రూమ్‌లో కూర్చున్నాం. బయట జరగట్లేదది. కానీ ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో సేమ్ అప్పుడు ఎంత మనస్తాపం చెందామో, అదే మనస్తాపం మళ్ళీ ప్రెజెంట్‌లో ఆ ఇన్సిడెంట్ లేకపోయినా మనం ప్రెజెంట్ చేస్తున్నాం. ఎందుకు అంటే అది మనం నా వరకైతే అదొక పిచ్చితనం అని నేను అనుకోవచ్చు. సైకోసిస్ అనుకోవచ్చు యాక్చువల్లీ. అంటే జరిగిపోయింది. అది లేదసలు. అదొకటి సార్. ఇంకోటేంటంటే రీసెంట్‌గా నేను ఒక ఒక విషయంలో బాధపడ్డా చాలా. ఎవరో నన్ను ఒక మాట అన్నారు. చాలా బాధపడ్డా. నేను కార్‌లో కూర్చున్నా అప్పుడు. సైలెంట్‌గా కార్‌లో కూర్చున్నా. మా ఇంటి ముందు చాలా చెట్లుంటాయి. పిట్టలు అవి ఇవి చాలా ఉంటాయి సార్. నాకు ఎంత ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి అని అనుకున్నా, నేను వచ్చేసి అది నన్ను లాక్కెళ్ళిపోతుంది ఆ ఆలోచనలోకి. ఎందుకలా అయింది? నేనేమన్నాను? అది ఇది అని. సో, నేను ఒక్క క్షణం ఏం చేశానంటే, ఈ స్టోరీ ఇలా చెప్తూ ఉంది నా మైండ్. ఒక్క క్షణం నేను దాన్ని ప్రెజెంట్ మూమెంట్‌లోకొచ్చి నా కళ్ళెదురుగా ఏం కనిపిస్తుందో చూశాను సార్. నా కళ్ళెదురుగా ఆకులు ఊగుతున్నాయి, చెట్లు ఊగుతున్నాయి, పిట్టలు సౌండ్‌లు చేస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ బర్డ్స్ కనిపిస్తున్నాయి. అది యాక్చువాలిటీ. యాక్చువాలిటీ అది. సో, నాకు డిఫరెన్స్ కనిపించింది. లోపల ఒక స్టోరీ నడుస్తుంది. బయట యాక్చువాలిటీలో చాలా పీస్‌ఫుల్‌గా, చాలా బ్యూటిఫుల్‌గుంది. సో, మళ్ళీ ఒక్క క్షణం మళ్ళీ లోపలికెళ్ళా, మళ్ళీ స్టోరీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ బయటికెళ్ళా, మళ్ళీ బ్యూటిఫుల్ ట్రీస్ అవి కనిపిస్తున్నాయి. అక్కడేంటంటే ఒక అబ్జర్వర్ ఇది చూస్తుంది, ఒక అబ్జర్వర్ అది చూస్తుంది. ఉంది ఒకటే అబ్జర్వర్. కానీ ఒక దిక్కు స్టోరీ నడుస్తుంది. ఇంకో దిక్కు నా కళ్ళ ముందు రియాలిటీ కనిపిస్తుంది. సో, అప్పుడు అనిపిచ్చింది నాకు, ఈ స్టోరీ నిజం గాదు. నా కళ్ళ ముందు జరుగుతుంది. ప్రెజెంట్ మూమెంట్. కానీ ఈ రెండిటిని ఒకటి అబ్జర్వ్ చేస్తుంది కదా! నేనే నా ఎ ఎ నా ఫోకస్ ఎక్కడ పెడుతున్నానో అది రియాలిటీగా కనిపిస్తుంది నాకు. బయటికి చూస్తే చెట్లు ఊగుతున్నాయి. అది రియాలిటీ కనిపిస్తుంది. మళ్ళీ లోపలికెళ్ళి ఇది చూస్తే ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఈ 2 రియాలిటీస్ లాగా కనిపిస్తున్నాయి నాకు. ఏది రియాలిటీ? రియాలిటీ ఈ 2 గాదు. ఏదైతే అబ్జర్వ్ చేస్తుందో దాని అటెన్షన్ ఎక్కడైతే పెడుతుందో అది రియాలిటీ అని నాకు ఒకటి అర్థమైంది సార్. అదొకటి. ఇంకొకటేమర్థమైందంటే రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. మన 'జ్ఞానజ్యోతి' గ్రూప్‌లో నేను బైట్ సైజ్ థాట్ అని 2 ఆర్టికల్స్ నేను పబ్లిష్ చేశాను. అది నేను పెట్టాను మన గ్రూప్‌లో. ఎందుకంటే రిలివెంట్ నా ఎక్స్‌పీరియన్సెస్, నా అనుభవాలని నేను వేరే వాళ్ళకి హెల్ప్ అవుతదని నేను అది పెట్టానండి. కానీ అది నాకు థాట్ ఎప్పటినుంచో నేనది పెట్టాలి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతది. నా లైఫ్ లెసన్స్ నేను చెప్పడం వల్ల హెల్ప్ అవుతదని. కానీ నా భయమనేది వేరే వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారేమో, చెప్పొచ్చిందిలే అని అనుకుంటారేమో, లేకపోతే నేను మరీ వల్నరబుల్ ఉంటా కదా! మరీ సిన్సియర్‌గా చెప్తా కదా! అందరికి నా పర్సనల్ గురించి తెలిసిపోతదేమో అని ఒక భయమనేది నన్ను గట్టిగా ఎనకాలకు పట్టుకొనుంది సార్. కానీ నేను ఆ భయాన్ని అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి నాకేమర్థమైందంటే యాక్చువల్‌గా భయమనేది నిజం కాదు. ఆ నిజం కాదది. ఎందుకంటే మైండ్‌లో రన్ అవుతున్న థాట్ యాక్టివిటీ అది. సో, అది నిజం కాదు అని అర్థమైనప్పుడు ఇంకా మిగిలిందేంటి? ఇంకేం లేదు. రియాలిటీ ఒక్కటే ఉంది. సో, రియాలిటీతో ఉందామని డైరెక్ట్‌గా పెట్టడం జరిగింది. అది నాకు మామూలుగా వేరే ఆర్టికల్స్‌కి రానంత విజిబిలిటీ ఈ ఆర్టికల్స్‌కొస్తుంది సార్. కేవలం నేను నా కో నా నా మైండ్ యాక్టివిటీ నిజం కాదని నేను అర్థం చేసుకొని, రియాలిటీ చెక్‌లోకొచ్చి నేను జస్ట్ అది చేసేసానంతే. నాకుంది కదా! అది చేయాలనుంది. చేసేసాను. ఇంకొక థాట్ అనేది నా మైండ్‌లో పెట్టుకోలేదు. కానీ అది నేను చేయడం వల్ల చాలా మంది నాకు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి నిజంగా హెల్ప్‌ఫుల్ అయితుంది. ఓన్లీ 2 ఆర్టికల్స్ నేను రిలీజ్ చేసింది. బట్ నాకు ఎక్కడ లేని విజిబిలిటీ దానికొచ్చింది. విజిబిలిటీ గురించి కాదు. కానీ నా మైండ్ ఎలా చెప్పింది, రియాలిటీలో ఏం జరిగిందనేది ఒక్కసారి గమనిస్తే మనకి తెలిసిపోతది. సో, మనల్ని ఏది ఆపదండి మన మైండ్ యాక్టివిటీ విచ్ ఈస్ నిజం కాదది. అది మనల్ని ఆపుతూ ఉంటదనమాట గట్టిగా పట్టుకొని. పోనీ ఆ గట్టిగా పట్టుకోవడం వల్ల మనకేమైనా మంచి జరుగుతుందా అంటే లేదు. దాన్ని అర్థం చేసుకొని, దాన్ని దాటి ముందుకెళ్ళినప్పుడే మనము రియాలిటీలోకి వస్తామనేది నేనొక రియల్‌గా నేను నా
పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా చెప్తున్నానండి. చాలా థ్యాంక్ యూ యాక్చువల్లీ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఫ్రీడమ్ అనేది భయం ఉన్నంత కాలం ఉండదు. సో భయం ఆగిన చోట ఫ్రీడమ్ ఉంది తప్పకుండా. ఎందుకంటే freedom in expressing, freedom in talking, freedom. So that kind of freedom comes only after the ending of fear. అవును సార్. Yeah. నమస్తే సార్. నమస్తే అమర్నాథ్ గారు, బాగున్నారా? సంతోషం. చాలా బాగున్నాను సార్. సో చాలా బాగా వివరించారు. ఒక 3 విషయాలు మనం తీసుకుందాం, కొంచెం లోతైన విషయాలు. రామ్ బుద్ధ గారు చెప్పినట్టు ఇప్పుడు నాకు కొంచెం అప్పు అయింది. ఫస్ట్ నేను తెలుసుకోవాలి ఎంత అప్పు ఉందనేది. కాబట్టి భయం ఎప్పటి నుంచి ఉంది వాళ్ళు అన్నారు కదా. సో ప్రతి ఒక్క మనిషి చనిపోయేటప్పుడు ఎన్నో జన్మల నుంచి ఇది అక్యుములేషన్. కృష్ణమూర్తి గారు బాగా చెప్తారు. ఎక్కడైతే ఆలోచన ఉందో దానికి 3 విషయాలు అటాచ్ అయి ఉంటాయి. ఆలోచన ఉన్నంత వరకు భయం పోదు, రెండవది విషయానందం పోదు, మూడవది హింస పోదు. నేను ఎంతైనా చర్చించవచ్చు బయట నుంచి, కానీ దీని యొక్క స్ట్రక్చర్ని బాగా స్టడీ చేయాలి. సో ఫస్ట్ మన థాట్ని ఓవర్కమ్ కావడం, దాని ద్వారా అదే జరుగుతుంది. ఇంతకుముందు దీప్తి గారు చెప్పారు. సో నేనే ఓవర్కమ్ కాగలను. సో మొట్టమొదటి విషయంలో మనం తెలుసుకున్నాం ఈ 3 ఒక్కటే, విడదీయరానివి. ఎవరికైనా ఉండని, కృష్ణమూర్తి గారు ఉండని, నేను ఉండని, ఎవరైనా ఉండని. ఎక్కడ ఆలోచన ఉందో అక్కడ భయము, రెండవది విషయానందము, మూడవది హింస. ఇవి ఉండనే ఉంటాయి. నేను ఏమైనా మాట్లాడవచ్చు. రెండో విషయానికి వస్తే, ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్ చేశాను, అందు గురించే మీరు ఏమనుకోవద్దు. బాగా స్టడీ చేస్తూ ఉంటాను నేను. ఆల్మోస్ట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ ఎవర్ ఈస్ దేర్. రెండవది లోపల ఒకటి బయట ఒకటి ఉంటాను. లోపల నాకు బాగా భయం ఉంది, బయట మంచిగా ఉన్న భయం లేనట్టు ఉంటా. లేకపోతే లోపల మాట్లాడాలి కానీ బయట మాట్లాడలేకపోతున్నా. మాట్లాడే సమయం వచ్చేటప్పటికి ఏమవుతుందో అని అనుకుంటున్నా. సో ఈ కాన్స్టెంట్ కన్ఫ్లిక్ట్ అనేది ఉంది కదా, లోపల ఒకటి బౌల్ ఒకటి. ఇదంతా సమాజం నేర్పిస్తుంది, మతం నేర్పిస్తుంది, తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉన్నారు, మరియు విద్యా విధానం కూడా నేర్పిస్తుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళని బాగా చూస్తాను, నేను కూడా టీచరే. మరి ఫెయిల్ అయిన వాళ్ళని చూడను, అసలు పట్టించుకోను. కాబట్టి ఈ డిఫరెన్సెస్ని బాగా మనం మెయింటైన్ చేస్తాము. అయితే లాస్ట్ వీక్లో ఒక మంచి విషయాన్ని నేను నేర్చుకున్నాను కృష్ణమూర్తి గారి నుంచి. నన్ను అగ్రీ చేయొద్దు, డిసగ్రీ చేయొద్దు అంటున్నారు. చాలా లోతైన విషయం. కృష్ణమూర్తి గారు చెప్పిన దాన్ని అగ్రీ చేయకండి, డిసగ్రీ చేయకండి, జస్ట్ అబ్జర్వేషన్ చేయండి. సునిశిత పరిశీలన. మనం నార్మల్గా జడ్జ్మెంట్ చేస్తూ ఉంటాం, జస్టిఫికేషన్ చేస్తూ ఉంటాం, ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటాం, కండెమ్నేషన్ ఖండిస్తాం. ఇవన్నీ చేయకుండా చూడండి. ఆ మాట అంటే మన స్పృహనే మనకు చెప్తుంది. అదే విషయం రామకృష్ణ గారు బాగా వివరించారు. కాబట్టి దాని యొక్క లోతును తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు లాస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేస్తే, మనకి 3 రకాల భయం ఉన్నాయి. రామకృష్ణ గారు మరియు రామ్ బుద్ధ గారు వివరించారు. మనకిప్పుడు జూమ్లో కానీ ఇక్కడంతా ఉన్నాం కదా, బయట కనిపించే ఫిజికల్ వరల్డ్లో కనిపించేది అది కాన్షియస్ ఫియర్, కాన్షియస్ మైండ్ అంటాం కదా, థాట్. మరి కలలో కొన్ని వస్తుంటాయి, పాము పట్టుకున్నట్టు, యాక్సిడెంట్ అయినట్టు, లేకపోతే ఎవరో నన్ను చంపేసినట్టు. ఇవన్నీ అన్కాన్షియస్ భయం. కొంచెం లోతైన విషయం. మీకు బాగా అబ్జర్వేషన్ చేస్తే అన్కాన్షియస్ మైండ్ అనేది 10 to 100 times ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. అది అక్కడ మనకు కళ్ళలో కానీ సడన్గా వస్తుంటాయి. ఇంకా వచ్చేసి అచేతన మనసు, అవచేతన మనసు అని ఇంకొంటుంది. అక్కడ వెళ్తే అక్కడి దాకా వెళ్ళాలి. అక్కడ వెళ్తే కానీ ఈ లోపల, ఇప్పుడు చిన్న బాబు ఉంటాడు, మనం కొట్టినాము లేకపోతే తిట్టినాము, అక్కడ విషయం అయిపోయింది. అయినా అని రాత్రి పడుకున్నాక రేపు పొద్దున ఎల్లుండి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని చేస్తూ ఉంటాడు. అంటే అది అవచేతనలోకి వెళ్ళిపోయింది అన్నట్టు. బయట ఏం లేదు విషయం. ఇంతకుముందు కూడా బాగా ఎగ్జాంపుల్ చెప్పారు దీప్తి గారు. ఆ విషయం ఎప్పుడు జరిగిపోయింది, కానీ ఇంకా అది రివిజన్ చేస్తూ ఉంది. అంటే నేను క్లారిటీగా చూడట్లేదు ఆ సమయంలో.
ఇక్కడనే మన యొక్క మనసు ఎంత సూక్ష్మమైంది అనేది ఎక్కడ తెలుస్తుంది. చాలాసార్లు మన యొక్క ఇమేజెస్ వల్ల లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కృష్ణమూర్తి గారి యొక్క హృదయాన్ని వాళ్ళు తెరిచి ఉంచుతారు. అదే రిలేషన్షిప్. భయం అనేది ఏర్పడేది రెండు విషయాల్లో. మొట్టమొదటిది సంబంధము, రెండోది సంగ్రహము. మీరు బాగా చెప్పారు. నేను కూడా పెట్టుకున్నది. అది పైసలు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కూడా పెట్టుకున్నది సంబంధ సంగ్రహాలు. దీంట్లో మనం విభజిస్తాం. సపోజ్ నా దగ్గర 500 రూపాయల నోటు ఉంది అనుకోండి, నేనేమనుకుంటా నాన్ 500 రూపాయలు అనుకుంటున్నా. అది నేను 500 రూపాయల నోటు అనుకొని నాది కేవలం ఏ విధంగా నాటకంలో కానీ జస్ట్ మనకి బ్యాంక్ బ్యాంకులో కూర్చొని ఆయన పైసలు ఎంచుతూ ఉంటాడు, కానీ నావే అని అంటాడు, కానీ ఇది బ్యాంక్ ఇదని ఆయనకు తెలుసు. క్లారిటీ ఉంది. సో అక్కడ నేను అనేది ఎట్లా ఏర్పరచుకుంటున్నా అని ప్రతి చిన్న చిన్న విషయాల్లో మీరందరూ బాగా వివరించారు నాకంటే కూడా. ప్రతి చిన్న చిన్న విషయాల్లో నేను ఎట్లా ఏర్పరచుకుంటున్నా, నేను ఎట్లా పోగు చేస్తున్నా, విషయాల్ని కాదు, విషయాల్ని పక్కకు పెడదాం. విషయాలంటే సంబంధ సంగ్రహాలు పక్కకు పెట్టి ఈ సంబంధంతో నేను ఎట్లా ఏర్పరచుకుంటున్నా నాది నేను, అది కొంచెం నిశితంగా చూస్తే ఎప్పటికప్పుడే అది లైఫ్ అండ్ డెత్ ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు క్యారీ ఓవర్ ఉండదు. ఇప్పుడు మనం చాలా విషయాల్ని క్యారీ ఓవర్ చేస్తూ ఉంటాం. మొత్తం మనసు మొత్తం రియాక్షనే, మొత్తం మనసు మొత్తం ఆలోచన కూడా. బాగా కృష్ణమూర్తి గారు చెప్తారు. నాలెడ్జ్ అయి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, లేదా విషయానందం అట్లాంటివి ఉండొచ్చు. సో వాటిని మనం కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాం. ఉండడం వల్ల ఏమవుతుందంటే, నేను కృష్ణమూర్తి గారు చెప్పింది విని కృష్ణమూర్తి లాగా నాటకం చేస్తున్నా, కానీ నా సొంతంగా ఏమీ లేదు. నా సొంతంగా ఉన్నప్పుడు కృష్ణమూర్తి గారని అర్థం నాకు ప్రతి ఒక్క ప్రపంచం చెప్తారు కదా, ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకో, ప్రతి ఒక్క దగ్గర కూడా కృష్ణమూర్తి గారు అనండి, స్పృహ అనండి, ఏమీ అనకుండా జస్ట్ అర్థం అనండి, మనసు అనండి, స్పృహ అనండి, ఒకటే ఉంటుంది. కాబట్టి విభజన వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే విభజన వెళ్ళిపోయిందో భయం యొక్క మూలం వెళ్ళిపోయింది. చిన్నగా ఉన్నప్పుడు మనకు దయం అంటాం కదా, నేనే దయంగా తయారైనా, మరి నేను తయారు చేసిన దయం నన్ను భయపెట్టిస్తుంది. ఆ విభజన ఏర్పడి దాన్ని సునిశ్చితంగా నేను చూడలేకపోతున్నా. సో ఆ విషయాన్ని మీరందరూ చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదములు అందరికీ. నమస్తే. నమస్తే. ఎవరండి హ్యాండ్ రైజ్ చేశారు? మీదేనా? ఓకే. నాదే సార్. థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారు సార్? బాబాజీ మాట్లాడచ్చు సార్. బాబాజీ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఈ భయము, విచారము, ఒంటరితనము ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలు, మనసులోంచి ఉత్పత్తి అయినవి అన్నమాట. వీటికి ఆధారం ఏంటంటే ఆలోచన ఎప్పుడు గతానికి సంబంధించింది. ఆలోచన వల్లనే ఇవి మనకి వస్తున్నాయి. అయితే భయం అనేది కానీ, విచారం అనేది కానీ, ఇవన్నీ కూడా ఒంటరిగా ఉండవు, ఏదో దానితో సంబంధించి ఉంటాయి. అంటే భయం అంటే నాకు నేను అనుకున్నది జరుగుతుందో జరగదు, నేను సంపాదించింది పోతుందేమో అనే భయం. ఈ రకరకాల భయాలన్నీ కూడా దేంతోనో దాంతో సంబంధం ఉంటుంది, ఒక సబ్జెక్ట్తో, ఒక విషయంతో. ఒంటరిగా ఉండదు. అయితే ఇది ఏంటి అసలు భయం అంటే ఏంటి? దానికి ఏ రూపం ఏమైనా ఉందా? రూపం ఉండదు, మనసులోంచి వచ్చింది కాబట్టి అదొక భావోద్వేగము లేదా ఫీలింగ్ అని మనం చెప్పాలి. దాని బలం ఏం జరుగుతుంది అంటే, భయము అనే పదం దానికి బలాన్ని ఇస్తుంది. అంటే లైఫ్ నేమింగ్ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. నేమ్ ఇస్తున్నాం, భయం అని పేరు పెట్టాం. ఫీలింగ్గా జరిగితే చూస్తే అది సబ్సైడ్ అవుతుంది. కానీ భయం అనేది ఎప్పుడు పెట్టామో అది దానికి బలోపేతం అవుతుంది అన్నమాట, స్ట్రెంగ్త్ వస్తుంది దానికి. అంచేత భయం అనే పేరు గతంలోంచి మనం ఇదివరకు అనుభవం నుంచి మనం పేరు పెట్టాం. అనుభవం గతాన్ని కాబట్టి ఆ గతాన్ని ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి అది బలాన్ని ఇస్తుంది ఆ ఫీలింగ్కి. అంచేత అది పోవడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? అసలు ఫీలింగ్ అనేది దాన్ని
ఎరుకలతో చూడాలి, పాజిటివ్ అవేర్నెస్లో చూడాలి. చూసినప్పుడు అది నెమ్మదిగా సబ్సైడ్ అయ్యి దాని యొక్క రూపాలు, దాని యొక్క కదలికలు అన్నీ కూడా తెలియజేస్తుంది. ఆ సైలెన్స్లోంచి ఎప్పుడైతే అవేర్నెస్లో చూసామో అది తగ్గిపోతుంది అన్నమాట. ఆ భయం అనేది రాలిపోతుంది. అలాగే మరణ భయం అనేది ఉంది, అది చాలా భయంకరంగా ఉంటుంది. అందరికి మరణ భయం అనేటప్పటికి చాలా బాధపడిపోతారు. ఎందుచేత మరణం అనేది పూర్తిగా ఈ జీవితంలోంచి చివరి దశ. ఆ చివరి దశలోకి వెళ్ళిపోతే ఇంకేముంది, జీవితం ఉండదు. మొత్తం జీవితం పోతుందనే భయం వస్తుంది. ఏదో విచారం, ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఈ జీవితం పోతే ఇంకేం సంపాదించగలం అనే జీవితమే పోతుందని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితము మరణము రెండు కలిసే ఉన్నాయి. క్షణము జీవితం ఉంది, క్షణము మరణం ఉంది. మరణంతోనే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించామో మనకి ఆ ప్రాణ భయం అనేది పూర్తిగా పోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి బాబు. శివ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చాలా బాగా వివరించారు సార్. ఇక్కడ మోర్ ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నప్పుడు చాయిస్లెస్ అవేర్నెస్తోని ఎప్పుడు మొమెంట్ టు మొమెంట్ అప్లై చేసినప్పుడు ఇక ఏ ఎమోషన్ పేరు ఉండదు సార్. ఒక థాట్, ఆ చాయిస్లెస్ అవేర్నెస్లో ఒక కదలిక అనేది మాత్రము తెలుస్తుంది. దానికి ఇది అది అని ఏమి పేర్లు అయితే అవపడట్లేదు. ఆ అవేర్నెస్ కంటిన్యూ అవుతూ ఆ మొమెంట్ టు మొమెంట్ అప్లై చేస్తే అటెన్షన్గా మారినప్పుడు ఆ కదలిక కూడా ఆగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనకు అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్, ఇంకా అది ఓన్లీ అబ్జర్వేషన్ అక్కడ అనేది తెలియబడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరు మాట్లాడతారు? నమస్తే సార్, నేను అక్షర మాట్లాడుతున్నాను. అక్షయ్ చెప్పండి అమ్మా. ఫస్ట్లీ ఐ వాజ్ నాట్ అవేర్ దట్ నాకు భయం ఉందనే ఒక అవేర్నెస్ నాకు లేనిది. మీన్స్ ఐ డోంట్ నో నాకు ఫియర్ ఉంది అనేసి. మీరు చెప్పింది వాట్ అదర్స్ థింక్ ఆఫ్ మీ అనే దాన్ని నేను చాలా అనుభవించాను. ఎక్కడైనా బయటకు వెళ్తే హౌ ఐ లుక్, హౌ దే సీ మీ, వాళ్ళు నన్ను ఎలా జడ్జ్ చేస్తారు, ఏమనుకుని ఉంటారు, నేను అలా ఉండాల్సింది, ఇలా ఉండాల్సింది. ఇట్స్ యాక్చువల్లీ వెరీ మెంటల్ ప్రెషర్ అది. పిక్చర్లకు రాలేదా? షూర్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ యాక్చువల్లీ చాలా టార్చర్. ఐ నెవర్ న్యూ దట్. లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్ ఎంత నేను ఐఎమ్ టార్చరింగ్ మై బాడీ, మై మైండ్. మీరు చెప్పినట్టే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా అవుతుంది. బికాస్ ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళి వచ్చామంటే ఇట్ ఈస్ లైక్ కీప్ ఆన్ రన్నింగ్. ఎంత ఫాస్ట్ గా మైండ్ రన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ థ్రోయింగ్ థాట్స్. వాళ్ళేమనుకున్నారు, వీళ్ళేమనుకో, ఇంకొద్దిగా బెటర్ గా ఉండాల్సింది, ఇంకొద్దిగా బాగా ఉండాల్సింది, అది ఇది అనేసి. సో ఫస్ట్లీ వాట్ ఐ నోటిస్డ్ ఇస్ మెనీ ఆఫ్ అస్ మాకు తెలీదు ఇలాంటిది ఒకటి ఉంది అనేసి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫియర్. ఎవరు మమ్మల్ని ఎలా ఏమనుకుంటారు, నేను ఎలా ఉండాల్సింది. నౌ దట్ ఐ అండర్స్టూడ్. అండ్ ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ కేర్ వాట్ అదర్స్ థింక్. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ ఎనీమోర్. అండ్ మీరు చెప్పినట్టే ఇట్స్ అ బిగ్ ఫ్రీడమ్. ఇట్స్ రియలీ ఇట్స్ లైక్ ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఏంటి అనేది ఇట్ ఈస్ అ బిగ్ రిలీఫ్ అండ్ ఇట్ హస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ సెకండ్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్, అందరూ చెప్పినట్టే చాలా డబ్బుల గురించి, హెల్త్ గురించి, ఏమైనా అవుతుందా, ఇప్పుడు కూడా కొన్ని థాట్స్ వస్తుంది రేపు నీకేమైనా అవుతాయి అనేసి. ఇంతకు ముందు అయితే అది రాగానే స్వెట్ వచ్చేసి దానికోసం ఏం చేయాలి, అలా ఇలా, ఇట్ యూస్ టు బీ లైక్ దట్. బట్ నౌ వాట్ ఇట్ హ్యాపన్స్ ఇస్
ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ వస్తుంది, హూ ఈజ్ టెలింగ్ యూ దిస్? ఇప్పుడు నాకేమో అవుతుంది హెల్త్ ఇష్యూస్, కానీ నా దగ్గర ఉండే డబ్బులు పోవచ్చు. ఈ రోజు నేను బాగా సెటిల్, బాగా హ్యాపీగా ఉన్నాను, రేపు ఇదన్నీ నాకు లేకపోతే ఏంటి? ఆబ్వియస్లీ ద థాట్ కీప్ ఆన్ షూటింగ్, ఒకటైన తర్వాత సెక్యూరిటీ విషయంలో అన్నీ వస్తుంది. బట్ ఇమీడియట్లీ అనదర్ థింగ్ కమ్స్, లైక్ ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? యు జస్ట్ సీ దట్. సో మీరు క్లాస్ లో ఎప్పుడు చెప్తుంటారు, ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది అనేసి. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. థాట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే థాట్ ఎండ్ అవుతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద అవేర్నెస్. సో మనం అవేర్నెస్ ఉంటే మనం ఏ ఫియర్ కి మనము వి నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, అండ్ ఇట్ ఆల్ ఎండ్స్ దేర్. సో దట్ I noticed, sir. And it is like it has reduced lot of burden, lot of stress. I now understand lot of energy. నేను ఎంత ఎనర్జీ వేస్ట్ చేసేదాన్ని ఇలాంటి విషయంలో అన్ని అనేసి. సో ఇట్ ఈస్ నౌ లైక్ వెరీ పీస్ఫుల్. ఎంత దీనికనే కాదు, ఎవ్రీ థాట్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆస్కింగ్, హూ ఈస్ టెలింగ్ యూ దిస్, వై ఈస్ ఇట్ టెలింగ్, వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. దట్స్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్షర గారు. సార్ ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? సార్ ఇంతగా అదే సార్, ఇప్పుడు భయం అనేది ఏంటంటే ఆల్రెడీ అందరూ చెప్పారు, ఇట్ కంప్లీట్లీ డ్రైన్స్ అవర్ ఇన్నర్ బీయింగ్. ఎందుకంటే ఆ భయం ఉన్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా హారిబుల్గా, టెరిబుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ అందరూ చెప్పారు, ఇవాళ ఇదే మాట పదే చెప్పారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని కాకుండా నా గురించి నేనేమనుకుంటున్నాను. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్స్. జేకే చెప్పిన ప్రతి టాక్స్లో కూడా ఆయన అండర్స్టాండింగ్ బట్టి డీప్ అనాలిసిస్ ఆయన చేశారు. ఆయన చేసింది మనకు చెప్పారు, మళ్ళీ కూడా చెప్పారు ఇదే పని మీరు కూడా చేయండి. నేను మీకు చెప్పడం కాదు, మీరు చేయండి. దానికి మనకు స్వీయజ్ఞానం అన్నాం. ఇంకోటి ఏంటంటే భయం విషయంలో ఆయన ఒక మాట చెప్పారు, మీలో కలుగుతున్న భయాన్ని మీరు ఒక కోహినూరు వజ్రం లాగా, మోస్ట్ వాల్యుబుల్ వజ్రం లాగా చూడండి. అంత వాల్యూ మీలో కలుగుతున్న ఈ భయం, కోపం, అసూయ ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ఇండికేటర్స్ ఆఫ్ యువర్ ఇన్నర్ థాట్స్. దాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వచ్చే క్లారిటీ మనకే ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇప్పుడు భయంలో ఉన్నప్పుడు మనం ఏంటంటే చాలా స్ట్రెస్ అవుతాం, రకరకాల ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. అబ్జర్వ్ చేసింది ఏంటంటే 100 సంవత్సరాలు భయంతో బతికేదానికన్నా ఒక్కరోజు క్లారిటీతోని ఫ్రీడంలో బతికితే యూ లివ్ లైక్ 1000 years. అలాంటి ఫీలింగ్స్ చాలామంది కలిగే ఉంటాయి, నాకు కూడా కలిగాయి. ఆ ఫ్రీడంలోని, ఆ క్లారిటీలోని ఉన్న ఆ మజా వేరు సార్. అది ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ వన్ పాయింట్ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏమంటే నేను చెప్పదలుచుకున్నది, ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. కాలానికి భయానికి ఉన్న సంబంధం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ముఖ్యమైన పాయింట్, ఎక్కడ సైకలాజికల్గా టైం ఉందో, నిన్న రేపు అనేది ఉందో, అక్కడ తప్పకుండా భయం అనే దానికి చోటు ఉంది. కానీ ప్రస్తుతం అనేటువంటిది గతం మరి భవిష్యత్తు ప్రవేశించకుండా ఉన్నప్పుడు, దాంతో కలుషితం కానప్పుడు, ఆ ప్రస్తుతంలో ఇన్ దట్ ఎటర్నల్ ప్రెసెంట్ దెర్ ఇస్ నో ఫియర్ ఎట్ ఆల్. అయితే ఆ ఎటర్నల్ ప్రెసెంట్ని సంపాదిద్దాం అనే ప్రయత్నంలో భయం ఉంది, మళ్ళీ ఎఫర్ట్ ఉంటుంది. ఎటర్నల్ ప్రెసెంట్ అనేది
లేదా ప్రెజెంట్ అనేది ఆ ప్రెజెంట్లో పోతున్న గతం కానీ ఆ ప్రెజెంట్లో పోతున్న ఫ్యూచర్ కానీ ఈ రెండు థాట్సే. అది జరిగిపోయిన థాట్, ఇది రాబోయే సంఘటన, దాని గురించి థాట్. ఈ రెండు థాట్స్ని ప్రెజెంట్లో ఎవరైతే అబ్జర్వ్ చేయగలుగుతారో అట్ ద బిగినింగ్, అంటే ఇలా ప్రారంభం కాగానే అంత అలర్ట్నెస్, అంత స్పాంటేనిటీ ఉండేటప్పుడు వెంటనే అబ్జర్వ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే అగైన్ యు ఆర్ ఇన్ ది ప్రెసెంట్. సో కాబట్టి ఆ కాలం అనేది ఎలా ఎంటర్ అవుతుందో థాట్ తోటి, సైకలాజికల్ థాట్ తోటి, దానికి అప్రమత్తంగా ఉండడం ఒకటి. రెండవది ముఖ్యమైన పాయింట్ డెత్ గురించి. డెత్ గురించి కృష్ణమూర్తి గారు ఒకటి చెప్పారు, చచ్చిపోతాననే భయం కాదు ఉన్నది వదులుకోవాలనే భయమే మరణ భయం అని చెప్పారు. అయితే ఇది మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ కాలం ప్రమేయం ఉంది. ఏంటంటే రేపుటి కోసం, మళ్ళీ ఎల్లుండి కోసం, మళ్ళీ 10 సంవత్సరం కోసం, లేదా మునిమనవలు ఇంకా మునిమనవల కోసం, పిల్లల కోసం, లేదా నా భవిష్యత్తు కోసం, ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఉండే నా భవిష్యత్తు కోసం, ఇలాగా నేను ఆలోచన చేస్తూ దాంట్లో ఉండేటువంటి ఆలోచనలో గొప్ప భయం ఉంది మళ్ళీ. ఎందుకంటే ఇంకా 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 అనే దాంట్లో భయం ఉంది. అప్పుడే పోతుందేమో అనే భయం మళ్ళీ వస్తుంది, అలా ఉండదేమో అనే భయం మళ్ళీ వస్తుంది. అంచేత డెత్ సందేశం ఏంటి అంటే వదులుకోవడం. ఎందుకంటే డెత్లో అన్ని వదిలి వెళ్ళాలి కదా, ఏది. సో వదులుకోవడం అనేది, సో అంచేత లెట్ గో అనేటువంటిది. అంటే ఏదైనా సరే, ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ అనే పదాలు తీసుకుంటే అక్షేమము, క్షేమం. క్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో భయం ఉంది, ఎందుకంటే అది ఉండదు కనుక. ఎప్పుడు ఉండేదేంటి? అక్షేమం. ఏ రంగంలో అయినా సరే అక్షేమమే. అది పొలిటికల్ రంగం అవని, సామాజికమైనది అవని, లేదంటే నీ పర్సనల్ అవని, ఏదైనా సరే, ఏదైనప్పటికీ కూడా అది దాన్ని వదులుకోవడం అనేటువంటిది ఎందుకు చేయలేకపోతున్నామంటే దాంట్లో సెక్యూరిటీ ఉందని భావన. కానీ జీవితం ఏం చెప్తుందంటే దేన్నైతే బాగా దగ్గరగా నాదిగా చేసుకొని దాంతో ఉండిపోదామని మనం తాపత్రయపడుతుంటాము, అది మన నుంచి లాగేసుకుంటుంది. అది ఆరోగ్యం అనండి, ప్రాణం అనండి, బంధువులు అనండి, కుటుంబం అనండి, ఎవరి మీద మమకారం పెంచుకుంటాము, దేని మీద మమకారం పెంచుకొని నాది అని పట్టుకుని వేలబడతామో ఆ తాడు కత్తిరించేస్తుంది. కాబట్టి అప్పుడేమైంది? ఉన్నది ఇన్సెక్యూరిటీయే కదా జీవితంలో ఉన్నది. ఎప్పటికప్పుడు మనం చవి చూసేది ఇన్సెక్యూరిటీ, అభద్రత. ఆ అభద్రత గురించి భయపడుతూ దుఃఖపడుతూ మనిషి జీవిస్తున్నాడు. కానీ అభద్రతే నిజం, భద్రత లేదు అనేది, భద్రత అనేది అబద్ధం. ఎందుకంటే భద్రత ఉండదు, దేనిలోని భద్రత ఉండదు. నువ్వు ఎంత భద్రంగా ఏ దేన్ని కాపాడుకున్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏం చేసినా, ఎటువంటి చర్య నువ్వు ఆలోచించి చేసినప్పటికీ ఆ భద్రత అనేది ఉండనే ఉండదు. ఇప్పుడు యుద్ధంలో ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళ జీవితం గురించి ఎన్ని కలలు. అలాగే ప్రకృతి వైపరీత్యాల్లో ఎంతోమంది పోతున్నారు, యాక్సిడెంట్లో ఎంతోమంది పోతున్నారు. జీవితం ఎంత అనిత్యంగా ఉంది.
ప్రాణం ఎంత అనిత్యంగా ఉంది. తర్వాత కుటుంబము, నేను అనేది ఎంత అనిత్యంగా ఉంది. శరీరం ఎంత అనిత్యంగా ఉంది. ఇవన్నీ కూడా పెర్మనెన్సీ వీటిలో కోరుతున్నాం మనం. అంచేత క్షేమం అనేది ఈ పెర్మనెన్సీలో మనం ఉంటామని పెట్టుకుంటున్న ఒక భావన. కానీ ఏమవుతుందంటే పెర్మనెన్సీ లేదు అనే జీవితం ఎప్పటికప్పుడు చూపిస్తుంది. సో దాన్ని ఒప్పుకోవడం లేదు మనం. అందువల్ల అభద్రతే ఉంది అని, ఆ అభద్రతలో జీవించగలమా అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ అభద్రతని అంగీకరిస్తే భయం ఎక్కడుంది? ఆ వ్యక్తికి రేపు లేదు, నిన్న కూడా లేదు. సో అభద్రతే వాస్తవం అని ఒప్పుకున్న వాళ్ళు, వాడికి దేర్ ఇస్ నో టుమారో, యూ డోంట్ థింక్ అబౌట్ టుమారో. సో ఇప్పుడున్న వాస్తవంలోనే జీవించగలుగుతాడు. సో వదులుకోవటం అనేటువంటిది, అభద్రతా భావం అనేది స్థిరమైనది, అభద్రతే స్థిరమైనది అని తెలిసిన వాడు దేన్నైనా వదులుకోగలడు. సో ఆ వదులుకోవటం అనేది ఎప్పుడైతే సంభవించిందో, జ్ఞానమైన తెలిసిన దాన్ని వదులుకుంటేనే వస్తుంది. పోగు చేసుకునే జ్ఞానం కాదు కదా, పోగు చేసుకునేది అంతా వదలాలి, అప్పుడే నిజమైన జ్ఞానం మీద ఉదయిస్తుంది. అది దట్ ఈస్ ఇంటెలిజెన్స్. సో అందుకని వాట్ ఈజ్ అక్యూములేటెడ్ మస్ట్ గెట్ రీడ్ ఆఫ్, దాన్ని వదిలేయాలన్నమాట. అంటే ప్రకృతి జీవితం ఏం చెప్తుందంటే వదులుకోవడం అనే పాఠం ఇది నేర్చుకోలేదు. ఎంతకాలం మనం నేర్చుకోలేదో అంతకాలం భయంతోనే జీవించవలసి వస్తుంది అనేది మరో సత్యం అన్నమాట. సో ఈ రెండు సత్యాలు ఒకసారి చెప్దామని అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు చెప్పండి. చిన్న పాయింట్. విజయ్ గారు ఏం మాట్లాడతారు? విజయ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా బాగా జరుగుతుంది డిస్కషన్స్, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్. ఈ అభద్రత భద్రత అన్నప్పుడు చాలా మంది మా యాన్సిస్టర్స్ టైం నుంచి కూడా చూస్తున్నాను, ఇప్పుడు చాలా ఆస్తులు సంపాదిస్తారు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆర్ వాట్ ఎవర్. వాళ్ళు కొంత వాళ్ళ కోసం ఉంచుకొని మిగతాది పిల్లలకి రాసిస్తారనమాట. సో మొన్న ఎవరో నన్ను అడిగారు, ఎందుకు మనం ఉంచుకోవాలి అంటే కృష్ణమూర్తి టీచింగ్స్ ఇవన్నీ వింటున్నప్పుడు మనం ఎందుకు మన కోసం డబ్బులు ఉంచుకోవాలి, మొత్తం పిల్లలకి ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఈ అభద్రత అనేది నన్ను క్వశ్చన్ చేశారనమాట. నేను సజెస్ట్ చేసింది, ఐ థింక్ మీరు తప్పకుండా మీకోసం మనీ కొంతైనా ఉంచుకోవాలి, లాస్ట్ స్టేజెస్ లో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో అప్పుడు మీరు మీకేమన్నా అవసరం అయితే వాళ్ళని అడగక్కర్లేదు అని నేను సలహా ఇచ్చాను సార్. బట్ అది కరెక్టా కాదా అనేది నాకు కానీ చాలా మంది ఇలాగే చేస్తారు, కొంత వాళ్ళ కోసం వాళ్ళ పేరు మీద ఉంచుకుని మిగతాది ఇచ్చేస్తుంటారు అనమాట. అది కొంచెం క్లారిఫై చేస్తారా సార్? థ్యాంక్ యూ. ఓకే. అంటే ఇక్కడ భద్రత అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, నేను 10 కోట్ల వరకు సంపాదిస్తే నాకు భద్రత. ఒక ఇల్లు ఉంది నివసించడానికి, 4 ఇల్లు ఉంటే భద్రత, మోర్ ఇంకా ఎక్కువ భద్రత. సో అలాగే ప్రతిదీని నాకున్నది ఎంత, నాకు ఎంతో పోగు చేసుకునేది అంత కావాలి. సో ఆ భద్రత ఎప్పుడు ఒక గ్రీడ్ లాగా, లేదా అంటే ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ ప్లానింగ్ విపరీతంగా చేసి చాలామంది చాలా ప్లాన్ చేస్తారు, జీవితం గురించి ఎన్నో ఆశలు కట్టుకుంటారు, ఆశలు పెట్టుకుంటారు. సో అలాగా చేసి దాన్ని సాధిస్తే ఎంతో భద్రత ఫీల్ అవుతారు. కానీ జీవితం చెప్తుంది అందులో భద్రత లేదని, అది పోతుంది సడన్గా, లేకపోతే ఏదో జరుగుతుంది, ఎవరో మోసం చేస్తారు. సో కాబట్టి ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఈ 3 అవసరాలు. ఇందులో భద్రత గురించి ప్రస్తావన లేదు, ఇది అవసరాలు జీవించడానికి.
సో దానికి సంబంధించి మనం ఒకవేళ మనం కొంత ఉంచుకున్నా లేదా వచ్చిన దాంతో కాలక్షేపం చేసి సరిపెట్టుకుంటున్నా దాంట్లో ఏ తప్పు లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది మినిమం నెసెసిటీస్ అన్నమాట. సో ఓకే అందుకని ఆ మినిమం నీడ్స్ అనేవి వేరు, తర్వాత పోగు చేసుకొని ఊరిక భద్రత గురించి ఆలోచించడం వేరు. సో నీడ్ ఈస్ నాట్ అదే క్షేమం గురించి ఆలోచించేది కాదు. క్షేమాలు లేవు అక్కడ. ఇట్ ఇస్ నీడ్ అంతే. ఓకే సార్. యా యా దట్ మేక్స్ సెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎవరు ఇందాక మాట్లాడుతున్నారు ఎవరండి? సార్ నేనే సార్. చెప్పండి. జస్ట్ ఒక పాయింట్. విజయ్ గారు అడిగిన క్వశ్చన్ కూడా దాంట్లో ఉంది. కృష్ణమూర్తి గారు చెప్పారు, ఈరోజు నేను విన్నాను. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనసు అనేది సర్టెనిటీ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు అనుకున్నాం కదా, నా దగ్గర ఇంత పైసలు ఉండాలి, ఉండొద్దు, రెండు కూడా అనుకోవడమే. ఇది సర్టెనిటీ అంటారు కృష్ణమూర్తి గారు. అంటే ఒక ఫిక్సేషన్, ఒక కంక్లూజన్ అట్లా అనుకుంటాం. సో ఇప్పుడు కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అందరికీ రాకపోవచ్చు, కానీ నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్. నేను ఎక్కువ పైసలు పెట్టుకుంటే నా కొడుకు నన్ను చంపొచ్చు. ఉదాహరణకు అనుకోకండి అట్లా. రెండోది, నేను ఎంత తొందరగా వెళ్ళిపోతే ఆయనకు వస్తాయని ఆయన లోపల చెప్పు. ఇవన్నీ ఎవరు చెప్పరు అట్లా. ప్రతి ఒక్క ఇది అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పే అన్సర్టినిటీ అనేది మానసికంగా ఉంది. అంటే నాది నేను ఎంత కూడబెట్టుకున్నా అది ఇంపార్టెంట్. అది 1 పైసకు ఉండొచ్చు, 10 కోట్లకు ఉండొచ్చు, డిఫరెన్స్ ఏం లేదు. చాలా లోతైన విషయం. సో ఇక్కడ కూడబెట్టుకునేది, మృత్యు అనేది మానసికంగా చెప్తున్నారు. సో మానసికంగా లేనప్పుడు నా దగ్గర 1 పైసా ఉన్నా, కోట్ల రూపాయలు ఉన్నా నాకు నాది నేను ఏర్పడదు. ఇది కొంచెం డిఫరెంట్ విషయం. దాన్ని బాగా టచ్ చేశారు రామకృష్ణ గారు. సో ఈ విషయాన్ని బాగా మనం గమనించాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఓన్లీ ఫిజికల్ వరల్డ్లోనే ఉంటాము, లేకపోతే మెంటల్ వరల్డ్, నాది నేను అని. ఆ నాది నేను ఏర్పడే ప్రక్రియను చూసేది ఉంది కదా, దాన్ని స్పృహ అంటారు, చూడడం అంటారు. రామకృష్ణ గారు బాగా చెప్పారు. అప్పుడేమంటారంటే కృష్ణమూర్తి గారు, యూ విల్ గో బియాండ్ సర్టెనిటీ అండ్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ నుంచి స్టార్ట్ చేయండి మీ యొక్క ఎంక్వైరీని. సో అదే మీకు తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాకు తెలియదు ముందు ఎట్లా ఏముందనేది. నేను ఉంటానా ఉండని అది కూడా తెలియదు. అట్లా ఎప్పుడు అన్సర్టనిటీలో, అభద్రతలో, బాగా చెప్పారు రామకృష్ణ గారు. అభద్రతలో, అనిశ్చితత్వంలో ఉండడం నేర్చుకుంటే అదే మార్గాన్ని చూపిస్తుంది. అది మార్గం లేని మార్గం, దానికి అదే తెలుసు. నెక్స్ట్ మూమెంట్, ఇప్పుడు కళ అని దేన్ని అంటే నెక్స్ట్ మూమెంట్ ఏమైతే తెలియదు కదా, అట్లా ఉంది. మరి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినట్టు. అది లోతైన విషయం. అభద్రత, చాలా సంతోషం సార్. అనిశ్చితత్వంలో కాలం లేదు. కరెక్ట్. ఆలోచన కూడా లేదు. కాలం అదే కాలం. కరెక్ట్ సార్. సైకలాజికల్ టైం లేదు కదా. సో లేదు Exactly. కనుక ఫ్రీడమ్ ఉంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా మాట్లాడతారా? క్లోజ్ చేద్దామా? టైం అయిపోయింది. బ్యాటరీ అయిపోతుంది నా దాంట్లో. ఇంకా కొన్ని నిమిషాలు అదే ఆగిపోద్ది కూడా. ధన్యవాదాలు సార్. చాలా చాలా బాగా. ఇంకెవరైనా మాట్లాడతారా సార్? చాలా మంచి టాపిక్ సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దీప్తి గారు, మీ లైఫ్ నుంచి ఎక్స్ప్రెస్ చేసినవన్నీ బాగున్నాయి. సో ఇలాగే చెప్తూ ఉంటాను నాకు వచ్చిన అన్ని వియర్డ్ థాట్స్. ఎందుకంటే అవే హెల్ప్ అవుతాయని అనిపిస్తుంది సార్ నాకు, వేరే వాళ్ళకి, వినే వాళ్ళకి. అవును. థ్యాంక్ యూ సార్. మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. రిట్రీట్ లో అదే అడిగారు మొన్న. అక్కడ ఇది జరిగింది ఖమ్మంలో. దీప్తి రెడ్డి గారితో కూడా వినాలి. ఖమ్మంలో రిట్రీట్లో ఏం అడిగారంటే నా జీవిత అనుభవాల గురించి మాట్లాడినాను. దాన్ని అది మొత్తం అయితే నాకు అంతా చెప్పాలని అనిపించకపోయినా చెప్పించారు అందరూ కోరుకోరు. దానివల్ల చాలామందికి చాలా చాలా లాభం చేకూరిందని తర్వాత విన్నాను.
అంటే అండర్స్టాండింగ్ ఉంది అనేసి. సో టీచింగ్లో జీవిత అనుభవాలు కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంటాయి అంతే. అవి రావడం అనివార్యం, అది రావాలి కూడా ఒక్కొక్కసారి. వచ్చినప్పుడు ఇంకా మరింత క్లారిటీ వస్తుంది. సార్ గ్రూప్కు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. కోరిక లేని మనిషికి భయం ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్. ఉండదు. అవును, నా చాలా ఆన్సర్ సింపుల్. కూడా ఉండదు. ఉండదు. కోరిక లేకపోతే ఇంకేముంది? భయమే ఉండదు. కోరిక కోరిక అనేది థాట్, అంటే పాస్ట్ నుంచి థాట్ ద్వారా ఏర్పడుతుందండి. అంటే పాస్ట్ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఆటోమేటిక్గా ఈ భయం ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే పాస్ట్లో లేమో, ఎప్పుడైతే కోరికలో లేమో, పాస్ట్లో లేనప్పుడు కోరిక ఉండదు, కోరిక లేనప్పుడు మీరు చెప్పింది కూడా ఉండదు. సార్ ఇంకొక మిస్సింగ్ ఏంటంటే, మనం పాస్ట్ అనుకుంటున్నాం కదా, ఇట్ ఈస్ బోత్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. అంటే గతం నుంచి వచ్చిన భయాలు, రాబోయే కాలంలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్. సో వీ హ్యావ్ టు గో బోత్ సైడ్స్ ఆఫ్ ద ప్రెసెంట్. దట్ ఈస్ ద హోల్ ప్యాటర్న్ ఆఫ్ టైం. అంటే ఫ్యూచర్లో ఏదో జరగదు. మీరు లాటరీ టికెట్ కొన్నారు, ఈ లాటరీ టికెట్ నాకు 100 కోట్లు వస్తుందా రాదా అనేది ఫ్యూచర్ అది. కానీ లాస్ట్లో కూడా మీరు 10 టికెట్లు కొన్నారు గతంలో, ఏ ఒక్కదానికి రాలేదు. సో మనం ఏంటంటే రెండు సైడ్లు చూసుకోవాలి. యూ టు గో బ్యాక్వర్డ్స్, యూ టు గో ఫార్వర్డ్స్. కోరిక లేని ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, అసలు నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు, కోరిక లేదు. కాబట్టి ఏంటంటే వస్తుందని ఆశ లేదు, పోతుందని భయం కూడా లేదు. జస్ట్ ఫన్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. ఐ థింక్ రామకృష్ణ గారి ఫోన్ అయిపోయినట్టుంది ఛార్జింగ్. హీ లెఫ్ట్. అవును, సరే అయితే మనం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నన్ను హోస్ట్ గా చూపిస్తుంది. ఎండ్ చేయండి సార్, అంతే. సార్ వచ్చారు వాపస్. సార్ అదే మీ ఛార్జ్ అయిపోయినట్లుంది కదా, అందరూ వదిలేశారు సార్, అయిపోయింది. హలో హలో సార్. సార్ అందరూ వదిలినట్లు అయ్యారు సార్.
అదే మీ బ్యాటరీ అయిపోయిందని చెప్పారు కదా. అదే సడన్ గా ఓకే పోయింది. సో సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చాలా బాగా ఉండిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ థ్యాంక్ యూ. పార్టిసిపేషన్. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.